హలో నమస్తే అండి. ఈరోజు మెంతికూరకు హార్వెస్ట్ చేద్దామని వచ్చానండి. ఇది మంచం పాడైపోయిందండి ఇంట్లో. దీని మీద టబ్బులు పెట్టేసి ఆకుకూరలు పండిస్తున్నానండి. ఇది వచ్చి రైన్ లిల్లీ, ఇది వచ్చి వెల్లుల్లిపాయలు, అది పసుపు, మెంతికూరకు, చిన్న ఉల్లిపాయలండి తెల్లవి. ఇది మొన్ననే హార్వెస్ట్ చేసా పాలకూర, చుక్కకూర కూడా మొన్ననే చేశాను, అది కూడా హార్వెస్టింగ్. ఇదంతా ఇది ఉల్లిపాయలండి, ఎర్రవి తెల్లవి. దీంట్లో బచ్చలి కూర విత్తనాలు జల్లానండి. ఇది కూడా మెంతికూరకండి, 2 days అయింది వేసి. ఇది ఎర్రతోటకూరకండి, దాంట్లో కూడా వేసానండి. కొత్తిమీర వేసాను, ఇదంతా ఇంకా రాలేదు. ఇది కొత్తిమీర వేసాను అంటే మంచం పాడైపోతే ఇలా చేశాను అన్నమాట. పైపులు పెట్టేసి దీని మీద టబ్లో అరేంజ్ చేసుకున్నాను. నీళ్ళన్నీ కింద వెళ్ళిపోతాయి బాగా, అట్లా చేసుకున్నాను అన్నమాట. ఇది మంచం, ఇది యాక్చువల్గా. హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారా ఎంత బాగా ఫ్రెష్గా ఉందో మెంతికూరకు. ఈరోజు వండుదామనేసి వచ్చి హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారుగా ఫ్రెష్గా ఎంత బాగుందో. ఇంకా అది నెక్స్ట్ ఇంకొక 2-3 రోజులకు ఆ మెంతికూరకు రెడీ అవుతుంది. అయిపోయిందండి హార్వెస్టింగ్. ఇది నైట్ నానబెట్టేసి ఈవినింగ్కు మనము మట్టిలో చల్లుకున్నామంటే 4 రోజులకల్లా మెంతికూరకు వచ్చేస్తుందండి. అది చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా ఇంట్లోనే పండించుకోవచ్చండి ఇవి మెంతికూరకు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మంచం మీద వేస్ట్ అయిన మంచాన్ని అలా చేసుకున్నాను నేను.